దేశానికి అధిక ఆదాయం అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో అన్యాయానికి గురవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2018-19 నుంచి 2022-23 వరకు కేంద్రం పన్నుల రూపంలో 90.8 లక్షల కోట్లు వసూలు చేయగా అందులో దక్షిణాది నుంచే 22.86 లక్షల కోట్లు వచ్చినట్లు వివరించారు. పన్నుల్లో పావు భాగానికి పైగా దక్షిణాది నుంచి వస్తున్నా తిరిగిచ్చేది 16.3% మాత్రమేనని చెప్పారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. తెలంగాణ నుంచి 2024-25లో 1,33,208 కోట్లు పన్నులు వసూలైతే కేంద్రం మాత్రం అన్నీ కలిపి 51,725 కోట్లు విడుదల చేసినట్లు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని తుమ్మల గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోగా చాలా తెచ్చామంటూ బేరాలు పలుకుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు.